హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నాయకులు సత్యాగ్రహ దీక్ష నాగర్ కర్నూలు చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీ వరిపై 500 బోనస్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. వరికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరతో 2200తో కలిపి 500 బోనస్ ఇవ్వాలని చెప్పారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏ సమస్య వచ్చినా, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా, ఏ రైతుకు ఏ ఇబ్బంది జరిగినా భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనేదాకా పోరాటాన్ని విరమించకుండా ముందుంటుందని చెప్పి మీకు అందరికీ తెలుసు. మీరు కూడా మాతో పాటు ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. మీ అందరూ కూడా మాతో పాటు పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లలో కూడా కూర్చున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టిన మనల్ని కూడా చూసినాం మనం అందరం కూడా. కానీ మన కష్టాలు ఇంకా తీర్తలేవు. ప్రతిసారి ఏ సమస్య వచ్చినా, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా, ఏ రైతుకు ఏ ఇబ్బంది జరిగినా భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనేదాకా పోరాటాన్ని విరమించకుండా ముందుంటుందని చెప్పి మీకు అందరికీ తెలుసు. మీరు కూడా మాతో పాటు ఎన్నో